ఉంటుంది. మళ్ళీ వాడు 1 గంటకి ఆడియన్స్ బయటకు వెళ్ళేటప్పుడు ఈ కుర్రోడు చేసిన టాలెంటే మాట్లాడతాడు తప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడు. సో ఇలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నారు, కానీ సక్సెస్లు కొంతమందికి వచ్చినాయి. దట్ మీన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళే బయటపడతారు. అదేవిధంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఈ సక్సెస్ అవ్వడానికి ఎటువంటి సంబంధం లేదు. అండ్ నా నమ్మకం తేజు మీరు థియేటర్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మెస్మరైజ్ చేసే బయటికి పంపుతాడు. అదైతే 100%. మనకున్న హీరోల్లో నెక్స్ట్ స్టార్ రాబోతున్నాడు మన ఫ్యామిలీ నుంచి. సగర్వంగా చెప్పండి, మా ఫ్యామిలీ నుంచి స్టార్స్ పుడతానే ఉంటారు అని. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఆ టాలెంట్ ఉంది. అది డెఫినెట్గా ఈ సినిమా మాత్రం చాలా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే నాకు మంచి డైరెక్టర్ దొరికాడు, అలాగే 2 గురువులు, అరవింద్ గారు, దిల్ రాజు గారు లాంటి గురువుల సమక్షంలో ఈ సినిమా నిర్మించబడ్డది. ఇంతమంది మంచి వాళ్ళు, ఇంతమంది మంచి హృదయం ఉన్న వాళ్ళు చేసిన ఈ సినిమా ఇన్ని కష్టాలను ఎదుర్కొని కూడా ఈరోజే ప్రత్యక్ష సాక్ష్యం. పొద్దు నుంచి విజయవాడలో వర్షం ఉంది, ఇప్పుడు ఒక్క చినుకు కూడా లేదు. ఇంతకన్నా కూడా అంటే రేపు పొద్దున్న మేబీ ఇది సక్సెస్ అని చెప్పడానికి ఎంతకన్నా కూడా మంచి ఉదాహరణ అవసరం లేదనుకుంటా. అలాగే చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలి. ఈ టెక్నీషియన్, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరున కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బన్నీతో ఆర్య సినిమా తీసినప్పుడు బన్నీ పక్కన ఈ కుర్రాడు తిరిగేవాడు. అప్పుడు కుర్రాడు అరవింద్ గారు ఫైల్స్ పట్టుకొని కారు ఎక్కడము అలాంటివి చేసేవాడు. సినిమా మొదలయ్యాక మెల్లిగా నా దగ్గరకు వచ్చి వెస్ట్ గోదావరి జిల్లా కావాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అని అడిగాడు. పాలకొల్లు, ఈ పాలకొల్లు ఉన్నాలే చాలా ముదుర్లీలు. సో వాడు అప్పటి వరకు ఫైల్ పట్టుకున్న అతను ఇమ్మీడియట్లీ డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. ఇలా 10 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. స్టెప్ బై స్టెప్ టాలెంట్ పెంచుకుంటూ. ఏమండి, గీతా ఆర్ట్స్ అనే సంస్థ చాలా పెద్ద సంస్థ. అలాంటిది అరవింద్ గారు ప్రొడ్యూసర్ పేరు బన్నీ వాస్కి ఇచ్చాడు. ప్రొడ్యూసర్ పేరు అనేది ఈజ్ అ వెరీ 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 వాల్యుబుల్. అలాంటిది బన్నీ వాస్కి ఇచ్చాడంటే అరవింద్ గారికి వాస్ పైన ఉన్న ఇష్టం కావచ్చు, తను పడుతూ డెవలప్ చేసుకున్న తన స్కిల్ కావచ్చు. ఈజ్ అ వెరీ స్టెప్ బై స్టెప్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్గా ఎదిగాడు. ఆల్ ది బెస్ట్ వాసు. వాసు గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నెక్స్ట్ మా ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు వీడు. ఇక్కడ సిద్ధార్థ్ కాలేజ్, 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు కేసీపీ సిద్ధార్థలోనే చదివాడు. సో మాకు అదర్ బిజినెస్లు కూడా ఉన్నాయి, ఆటోమొబైల్ బిజినెస్ అండ్ బయోటెక్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చేశాడు. సినిమా సో ఒకరోజు ఏది ఫైనల్ చేసుకుంటారని 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఆటోమొబైల్ ఉంది, నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి దానికి వెళ్ళొచ్చు, లేదా సినిమా దాంట్లోకి రావచ్చు అని. సో న్యాచురల్ సినిమా అనేది ఈజ్ ఏ గ్లామర్ ఫీల్డ్. సినిమా చూపిస్తామాలాగా సినిమాలోకి వచ్చాడు. ఇందాక వాసు చెప్పినట్టు సినిమాలకు రావడం గొప్ప కాదు. ఇప్పుడు ఒక 11 ఇయర్స్ నుంచి నేను ప్రొడ్యూసర్గా ఒక మంచి సినిమాలు తీస్తూ ఇవాళ ప్రేక్షకుల్లో దిల్ రాజు గారి సినిమా అనిపించే రేంజ్కు మా బ్యానర్ని తీసుకొచ్చాం. అది నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. వాసుకి ఇందాక చెప్పి అరవింద్ గారు ఒక ప్రొడ్యూసర్ కార్డు ఇచ్చా అంటే హర్షిత్కు అలాంటి ఛాన్స్ ఉంది. మీకు నచ్చే సినిమాలు తీస్తేనే ఆ ఛాన్స్ ఉంటుంది. మీకు నచ్చని సినిమాలు తీస్తే మా పేరు కూడా పోద్ది. సో బర్త్డే బాయ్, ఆల్ ది బెస్ట్. ఇలా విజయవాడ నువ్వు 10 సంవత్సరాలు విజయవాడలో చదువుకున్నావు. సో అలాంటి డయాస్ మీద నీకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తున్నాను నీ బర్త్డే రోజు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చిచ్చా. ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు ఐ విల్ ఫుల్ఫిల్. నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటా చిచ్చా మీరు ఇచ్చే అవకాశాన్ని. ఈ సినిమా ఫస్ట్ పిల్లా నువ్వు లేని జీవితంకి నాకు అసోసియేషన్ ఎలా అంటే తేజువే కారణం. ఈ సినిమాకి నాకు ఫస్ట్ తేజుతో కేరింత అనే సినిమా చేయాలి అని చెప్పి బాబాయ్ చెప్పినప్పుడు సరే చేద్దాం బాబాయ్, ఇప్పుడు కొత్త కదా మనకు తెలీదు, మనం యూఎస్లో చదువుకొని వచ్చాం, ఎలా ఏంటి మనకి అంటే ఆడిషన్ చేస్తారు కదరా యూఎస్లో, చేస్తావా అని అడిగారు. సరే నేను అడుగుతాను తేజును ఒకసారి చేస్తాడో లేదో అని. అడిగిన క్షణమే నేను చేస్తా భయ్యా ఎక్కడా ఎప్పుడు అన్నాడు. సరే ఓకే ఆడిషన్ చేసాం. చేసిన ఆడిషన్ చూస్తే బాబాయ్ వాళ్ళు ఇతనిలో ఒక స్టార్ మెటీరియల్ ఉంది, ఇతను కేరింత లాంటి సినిమా కరెక్ట్ కాదు, ఒక కమర్షియల్ సినిమా చేయాలని డిసైడ్ చేశారు. అదే పిల్ల నువ్వులు ఏం చేద్దాం. వెళ్తూ తిన్నగా ఉంటాడు కదా తేజు, నన్ను లాక్కొచ్చాడు ఈ ప్రాజెక్ట్లోకి.
ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత నాకేంటంటే నన్ను అసోసియేట్ చేసింది బన్నివాసన్తో. నాకు బన్నివాసన్కి బాబాయ్ది ఒక 10 ఏళ్ళ రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరికి. సో నన్ను ఏం చేయాలి, వీడికి ఏం అవకాశం ఇవ్వాలి, వీడు ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తుంటే రోజు బాబాయ్ అడుగుతూ ఉంటాడు బన్నివాసుని, ఏంటి వాసు ఏం చేద్దాం అనుకుంటున్నావు వీడని. వాసన్న ఏమీ మాట్లాడకుండా సినిమా ఓపెనింగ్ రోజు పోస్టర్ వేసి నువ్వు ప్రొడ్యూసర్ రా అని చెప్పాడు. సో అంత పెద్ద అవకాశాన్ని నాకు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నేను ఫర్దర్గా నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా. ఈ సినిమా చూసాము, నేను లాస్ట్ 20 మినిట్స్ నాకు కుదరలేదు చూడడం, బట్ చూసినంత వరకు నేను కంప్లీట్గా ఎంజాయ్ చేశాను సినిమాని. మీరు అలానే ఎంజాయ్ చేస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాను నేను. అలాగే మా సినిమా డైరెక్టర్ గారు ఇక్కడే మన గుంటూరు జిల్లా డైరెక్టర్ గారు. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే బాలయ్య గారి బీవచ్చమైన వీరాభిమాని, ఈయన మామూలు అభిమాని కాదు అసలు. సో అది ఇక్కడ మెగా అభిమానుల ముందు కూడా ఆ డైరెక్టర్ ఎవరి అభిమానో చెప్పే ధైర్యంతో చెప్తున్నాడు. సో ఇందాక వాసు చెప్పాడు, అభిమానులు సినిమా బాగున్నంత మట్టుకు మార్నింగ్ షోకి వచ్చి తీసుకెళ్తారు, తర్వాత అందరం ప్రేక్షకులమే. బాలకృష్ణ గారి సినిమా బాగుంటే చూస్తాము, వెంకటేష్ గారి సినిమా బాగుంటే చూస్తాము, సో నాగార్జున గారి సినిమా బాగున్నా చూస్తాము. సినిమా బాగున్నప్పుడు అందరు సినిమాలు చూస్తాం కాబట్టే చెప్పాడు. అదే డైరెక్టర్ గారు మళ్ళీ మా సినిమా చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బీభత్సమైన అభిమాని అయిపోయారు. ఎందుకంటే తేజు తోటి ప్రతిసారి తేజు ఒక్కసారి మీ కళ్యాణ్ మామలాగా ఏమని చేయవా అని సాంగ్లో చిన్న అలా చెయ్యి అనిపించే ఒక చిన్న టైమింగ్ తీసుకున్నారు. సో అది సక్సెస్ఫుల్గా మీకు నచ్చుతుందనే ఒక చిన్న నమ్మకం ఉంది నాకు. అలాగే మా హీరోయిన్ ఈ సినిమాకి చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి ఇప్పటికే 5 ఫిల్మ్స్ ఓల్డ్ అండ్ చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసిన అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ రెజినా. అందరికీ నమస్కారం. ఎస్, జై కళ్యాణ్. అట్ సేమ్ టైం చెప్పారు కదా, జై బాలయ్య కూడా. మనకు అందరూ కావాలి. మేము సినిమా వాళ్ళు, మనకు అందరూ కావాలి. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా 150వ సినిమా, కొంచెం గ్యాప్ వచ్చి ఎప్పుడు ఆయన చూద్దామా అనుకుంటున్న ప్రేక్షకులకి మళ్ళీ చిరంజీవి గారు వస్తే ఇలా ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి చూసుకోండి అంటే సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం 100% చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నాను. మార్నింగ్ సినిమా చూసుకున్నాం, ఇంతటి ఘనమైన విజయం సాధించబోతున్న ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన శ్రీ అరవింద్ గారు, దిల్రాజ్ అన్నయ్య, మై డియర్ బ్రదర్ బన్నీవాస్ అండ్ మై స్వీట్ రోజ్ అంటా నేను తన్ని, బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే హర్షిత్. నెక్స్ట్ అండి, మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చిన్న క్లాష్ ఉండేది. నేను బాలయ్య ఫ్యాను, ఇక్కడే ఉన్నాడు మా తమ్ముడు హార్డ్ కోర్ చిరంజీవి గారి ఫ్యాన్. మా తమ్ముడు శ్రీధర్ ఇక్కడెక్కడ ఉంటాడు. ఇవాళ వాడి కోరు కూడా తెలుస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మెగా అభిమానులందరూ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ చెప్తానంటే పొద్దునే సినిమా చూసుకున్నాను. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ బిఫోర్ దిస్ మూవీ. ఈ సినిమా ముందు నేను అన్ని కోల్పోయాను. ఈ సినిమాతో వడ్డీతో సహా ఆయనకి తీసుకోబోతున్నాను. దిస్ ఇస్ కుమార్ చౌదరి. థ్యాంక్ యూ. హాయ్ విజయవాడ. ఓకే, ఇంత ఎనర్జీ చూసిన తర్వాత, ఇంత పవర్ చూసిన తర్వాత, ఇంత మెగా పవర్ చూసిన తర్వాత నాకే ఒక పవర్ వచ్చిందండి. మీ ఆశీర్వాదం కూడా ప్లీజ్ మనం బ్లెస్ చేయండి. ఐ హోప్ ఈ మూవీ, నాకు ఇప్పుడు యాక్చువల్లీ ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ మూవీ పైన. ఐఎమ్ సో గ్లాడ్. ప్లీజ్ వెళ్ళి మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఐడ్ లైక్ టు థ్యాంక్ దిల్రాజు గారు, బనివాసు గారు, అల్లు అరవింద్ గారు, హర్షిత్, మన అప్కమింగ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ సాయి ధరమ్ తేజ్, అనూప్ రూబెన్స్ గారు, ఎవ్రీబడి ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మీ కూడా అండి, ఎల్లుండి రిలీజ్ అయిపోతుంది November 14. వెళ్ళి చూడండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాబు కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. పక్క జూనియర్ చిరంజీవి గారు. బాబు కొంచెం ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో. అది మేనమామల స్ట్రెంగ్త్. ఒక సైడు చిరంజీవి గారు అయితే ఒక సైడు పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక 18 ఇయర్స్
క్రితం సినిమా ఫీల్డ్లోకి వచ్చాను. సినిమాలపైన ఇంట్రెస్ట్తోని, అసలు సినిమా అంటే మా ఫ్యామిలీలో కానీ మాకెవరికి లేదు. మామూలుగా నేను సినిమాలు చూస్తూ సినిమాలపైన ఇంట్రెస్ట్తోని డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చాం. డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చినప్పుడు నాకు ఒక కోరిక ఉండేది, చిరంజీవి గారి సినిమా ఎప్పుడైనా డిస్ట్రిబ్యూషన్ చేస్తానా అని. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు చిరంజీవి గారి సినిమా కొనాలంటే చాలా డబ్బు కావాలి, మాతో కాదు. కానీ నైజాం ఏరియా పెద్ద ఏరియాకు వీలు కాలేదు, కానీ వైజాగ్ ఏరియాకి అల్లుడా మజాక ఫస్ట్ చిరంజీవి గారి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశాం. అలా పవన్ కళ్యాణ్ గారు అప్కమింగ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇస్ అ టాప్ ఫిలిమ్స్ తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్, ఈ అన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం మాకు వచ్చింది. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాక చిరంజీవి గారు ఆల్మోస్ట్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు. నాకు తొలి ప్రేమ తీసినప్పటి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో యాక్సెస్. ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోస్తో చేశాను, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారితో ఇంకా చేయలే. కానీ తొలి ప్రేమ అప్పటి నుంచి నా కోరిక, కళ్యాణ్ గారితో సినిమా తీయాలి అని. సో ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్లో ఉన్నా యాజ్ అ ప్రొడ్యూసర్. సో నేను ఆడియో ఫంక్షన్లోనే చెప్పాను, చిరంజీవి గారు ఒక విత్తనం నాటితే ఆయన ఒక చెట్టు అయి, ఆ చెట్టు తర్వాత ఇవాళ మెగా ఫ్యామిలీ ఒక మహావృక్షమైంది. చిరంజీవి గారి తర్వాత